పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆ పార్టీకి ఏమైంది? ఆ పార్టీ అంటారా ఏదంటారా? వైసీపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి రోజు రోజుకి వైసీపీ గ్రాఫ్ దిగజారిపోతుంది. వాళ్ళు 151 సీట్ల నుంచి 175 సీట్లు వస్తాయని కళ్ళకన్నారు. కానీ 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయారు. మధ్యలో 5 వెళ్ళిపోయింది. దీనంతటి కారణం ఎవరు? స్వయంకృతాపరాధం కాదా? ఇప్పటికైనా వైసీపీ తాము చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి? నాయకత్వం లేమే? లేకపోతే నాయకుడు మిగతా వాళ్ళు చెప్పే పరిస్థితి వినే పరిస్థితి లేదా అంటే నిజమే అనుకోవాలేమో. ఎందుకంటే వరుస పెట్టి ఒక్కొక్కరు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి అధికారం ఉందగానే ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన వాళ్ళందరూ కూడా చూస్తున్నాం మనం. జైలు జీవితం గడుపుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడి వ్యక్తిగతాన్ని చేసిన వాళ్ళందరూ కూడా మనం చూసాం. దాంట్లో వర రవీంద్ర రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న ఈయన కావచ్చు, వంశీ కావచ్చు, లేకపోతే ఇంకొక అతను బోరగడ్డ అనిల్ కావచ్చు, వీళ్ళందరూ ఏమైపోయింది? వీళ్ళకి పోసానికి ఇష్టమర్లు కావచ్చు, ఒకళ్ళు 1 by 1 అందరూ కూడా తను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోకపోగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన అందరూ కూడా జైలు జీవితం గడుపుతున్నారు. నందిగం సురేష్ గారు కావచ్చు. ఇకపోతే ఇప్పుడు వంత ఎవరు వచ్చింది? ఆ ఛానల్ ఉంది కదా అని చెప్పి, మా దగ్గర ఛానల్ ఉంది, పేపర్ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరించి పత్రికా నియమాలని పాటించకుండా మెరుగైన సమాజం కోసం అని చెప్పే వీళ్ళు సాక్షి మంచి ప్రజల కోసం అని చెప్పి పెట్టినప్పుడు అది మంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భావనలతో వెళ్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ తమ చెప్పిందే వేదం అన్నట్టు ఒక కరపత్రంగా ఉండి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మహిళా జాతిని కించపరిస్తే ఇంతవరకు క్షమాపణ చెప్పకపోగా అమరావతిని వేశ్యల రాజధాని అంటారు. దీన్ని తప్పు చేసిన దాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో మేమేదో నిజాయితీగా చేస్తున్నాం అన్నట్టు వాళ్ళు ఎవరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు హర్షించట్లా. సంక్షేమం అభివృద్ధి మాటున మీరేం చేశారు? బటన్ నొక్కారు, లక్షల కోట్లు ఇస్తాం అనుకున్నారు, కానీ అభివృద్ధిని మర్చిపోయారు. రోడ్లు లేవు. తర్వాత తన ఆస్తికి హక్కు తను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకున్నారు ఆ రాళ్ళ మీద కూడా, పాస్ పుస్తకం మీద, యాజమాన్య పక్క మీద. అది ఎంతవరకు సమంజసం? చివరికి జగనన్న మీరే దిక్కు అని చెప్పేసి ప్రతి ఇంటికి పోస్టర్లు అంటించారు. ఇవన్నీ పక్కన పెడితే చివరికి నాయకత్వానికి ప్రజలకి తాడేపల్లి ప్యాలెస్కి చాలా దూరం అయింది. ఏం మాట్లాడాలనుకోవాలన్నా, ఏం చెప్పుకోవాలన్నా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి ఏమో ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసినందుకు అతను కూడా ఇప్పుడు బయట లేడు. బెయిల్ కోసం హైకోర్టు సుప్రీంకోర్టు తిరుగుతూ ఉన్నాడు. అంటే ఇష్టానుసారంగా వ్యక్తిగత అన్నం చేసి తనకి ఎవరు ఎదురు మాట్లాడకూడదన్న ఉద్దేశంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలు మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ భార్యల విషయంలో 4 కార్లు మార్చినట్టు 4 పిల్లలను మార్చాడని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. దాన్ని వీళ్ళందరూ కూడా మాట్లాడారు. రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంటి గేటు బయట రాలే పరిస్థితి. కొంతమంది దేశ సరిహద్దు దాటి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు? ఇది స్వయంకృతాపరాధం కాదా? ఒక పార్టీ అంటే మీరు 100 సంవత్సరాలు పరిపాలించాలా, 50 సంవత్సరాలు పరిపాలించాలా, 25 సంవత్సరాలు పరిపాలించాలంటే ప్రజల మనసులు గెలుచుకోవాలి. చేసిన తప్పును సరిదిద్దుకోవాలా. 151 నుంచి ఎందుకు 11 సీట్లు పరిమితం అయిపోయాం? 11 సీట్లు పరిమితం అవడానికి కారణం ఏంటి? మా ప్రభుత్వంలో నియంత్రిత ధోరణితో ఎవరు వ్యవహరించారు? జగన్మోహన్ రెడ్డికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇద్దరికి తప్పితే మిగతా వాళ్ళకి అందుబాటులో ఎందుకు రాలేకపోయారు? ఎక్కడ చూసినా లిక్కర్ స్కామ్లో మీరే బయటపడుతున్నారు, తర్వాత ల్యాండ్ స్కామ్లో మీరే బయటపడుతున్నారు, తర్వాత ఇసుక స్కామ్లో మీరే పడుతున్నారు. తర్వాత ఇవన్నీ ఏంటి? ఈ పరిస్థితి దారితీసిన పరిస్థితులు ఎందుకు? కసిరెడ్డి ఎవరు వీళ్ళంతా అంటే ఇవన్నీ కూడా స్వయంకృతాపరాధంగానే కనపట్టలేదా? పెద్ద ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు పెట్టుకున్నారు, మేమే గెలుస్తామని చెప్పినారు. విజయోత్సవాలకి విశాఖపట్నం, విజయవాడ మొత్తం కూడా కంప్లీట్గా రూమ్లన్నీ బుక్ చేసుకున్నారు. ఏమైంది? 170 సీట్లు ఏమైంది? ఎందుకు ప్రజలు మిమ్మల్ని గెలిపించలేకపోయారంటే విపరీతమైన అహం అనేది ఎప్పుడు కూడా తలకెక్కకూడదు. మనం మాట్లాడేది ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎదుటి వాళ్ళని వ్యక్తిగత అన్నం చేసి మీ పరిస్థితి ఏంది? మరి అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు? జగన్ నేను గద్దె తెచ్చిపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. తన క్లారిటీ ఉంది. ప్రజలు ఏమనుకున్నారో తెలుసు, ప్రజల శ్రేయస్సు తెలుసు, ప్రజలకు ఆకాంక్షలు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పి చేశాడు. మరి ఇప్పుడు చెప్పి చేసినప్పుడు ప్రజలు ఎందుకు మమ్మల్ని ఆదరించలేదని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ప్రాధేయపడి అడగాలి తప్పితే మీరు వాలంటీర్లు మీ చేతిలో ఉన్నారని కానీ ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? రోడ్లు లేవు. ఇప్పుడు రోడ్లు సస్యశ్యామలంగా ఉండే. గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్లో ఉన్నాం, ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీరు చేయలేనిది ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం చేయలేదనుకోండి, ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు దించేస్తారు. కాబట్టి క్లారిటీ ఏంటంటే ప్రజలు చాలా తెలియగలరు. కాబట్టి వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ అధ్యక్షులు కావచ్చు, వైసీపీలో ఉన్న కార్యకర్తలు మిగిలి ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పుడు ఉన్నాళ్ళు కూడా
ఎందుకున్నాం వెళ్ళిపోదాం అని చెప్పే పరిస్థితిలో అటు టీడీపీకి బీజేపీకి జనసేన వైపు చూస్తున్నారంటే నిన్నగాక మొన్న ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత బంధువే వెళ్ళిపోయి 21 మంది కార్పొరేటర్లు జనసేనలో జాయిన్ చేశాడు. చివరికి వైసీపీలో ఉన్న ఈ 21 కార్పొరేటర్లు అంటే నాయకత్వం జగన్ మీద నమ్మకం లేకపోతే కదా. అదేవిధంగా రాయలసీమలో కూడా ఎప్పుడు లేని విధంగా మీ పరిస్థితి ఎందుకు ఎంత దిగజారిపోయింది? కారణం ఎవరు? అదేవిధంగా తిరుపతిలో అరణ్య శ్రీనివాసులు జనసేన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 7 వైసీపీ కార్పొరేట్లు ఇటేళ్ళు వచ్చేశారు. చివరికి విశాఖపట్నం మీది మిస్ అయిపోయింది మేయర్ పదవి. అన్నీ కూడా ఎందుకు మిస్ అయిపోతున్నారు? జిల్లాలతో ఎందుకు తుడిచిపెట్టుకున్నాయి? 9 జిల్లాలు 0కి ఎందుకు పరిమితం అయిపోయారంటే కేవలం ఇది స్వయంకృత అపరాధమే. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటికైనా ప్రజలు మనల్ని పొందడానికి ఏం తప్పు జరిగింది, మేము ఎందుకు 151 నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయాను, ఎందుకంటే మాకెందుకు ప్రతిపక్ష హోదా ఇయ్యరని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు, కోర్టుకు వెళ్తున్నారు. అది ఎవరి పరిధిలోది? అసెంబ్లీ పరిధిలోది. మీకు ప్రధాన ప్రతిపక్ష ఎందుకు హోదా అంటే దానికి తగ్గట్టు మీరు సీట్లు లేవు. అదేవిధంగా అధికార పక్షం టీడీపీదే. ప్రధాన ప్రతిపక్ష హోదా 21 సీట్లు వచ్చింది, జనసేనదే కనపడుతుంది. వాళ్ళంతా కలిసి ఉన్నారు, ఒకే మాట ఒకే బాటకి వెళ్తారు. కానీ మీలో అనైక్యత ఈరోజు ఈ పరిస్థితి. ఎందుకంటే డిక్టేటర్షిప్ రాజకీయాల్లో పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి గారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని కాదని మీ కేసుల్లో 33 కేసులు అవినీతి కేసుల్లో ఏటూగా విజయసాయిరెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నాడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయాల్లో పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ పాయిజన్ కూడా. ఎందుకు మీ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోతుంది రోజు రోజుకి? ఎందుకు మీరు లెగిసే పరిస్థితి కూడా లేకపోయారు? చివరికి వ్యక్తిగతనం చేసి మహిళల్ని వేషలతో పోల్చి అమరావతి ప్రజల్ని వాళ్ళ ఉన్న కొద్దో గొప్ప కూడా ఆ కేడర్ని మీరు దూరం చేసుకోవటం ఇది కేవలం స్వయంకృత అపరాధం కాదా అనేది ఎంతోమంది మేధావులు, ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు వైసీపీ చేస్తున్న తప్పులకి అరే ఏంట్రా బాబు ఇట్లా వైసీపీ పరిస్థితి ఇంత గందరగోళమైన పరిస్థితిలో వెళ్ళిపోయిందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవటం సర్వత్రా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రతి నోట ఇదే మాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.